అక్కడ ఎమ్మెల్యే స్పీడ్ మీద ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే మాత్రం నత్తతో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు ఆయన వ్యక్తి కోసం అగ్ర నేతలంతా దండులా కదిలొచ్చారు. నాడు ఉప ఎన్నికల్లో కారును విజయ తీరాలకు చేర్చారు. కానీ 2024 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఇక అప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో అస్సలు అడుగు పెట్టడం లేదు. తమను పట్టించుకున్న పాపాన పోలేదని పింక్ క్యాడర్ వాపోతోంది. ఇంతకీ నాయకుడి కోసం అంతగా ఎదురు చూస్తున్న కార్యకర్తలు ఎవరు? క్యాడర్ను పట్టించుకొని ఆ లీడర్ ఎవరు? మా గోడును పట్టించుకునేదెవరు? కూసుకుంట్లపై పింక్ క్యాడర్ కస్సుబుస్సు. ఒకవైపు అవసరమైతే రాజీనామా చేస్తానంటూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటనలతో హీటెక్కిస్తున్నారు. అయితే గులాబీ కార్యకర్తలు నడిపించే నాయకుడు ఎవరంటూ తెగ కంగారు పడుతున్నారు. బైపోలు వచ్చినా రాకున్నా బీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం ఆందోళన పడుతున్నారు. మునుగోడులో బీఆర్ఎస్ క్యాడర్ కి కొత్త టెన్షన్ పట్టుకుంది. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి తీరుతో టెన్షన్ పడుతున్నారు కార్యకర్తలు. గతంలో మునుగోడు ఉప ఎన్నిక కోసం రాష్ట్రంలోని అగ్రనేతలంతా ప్రచారం చేశారు. దీంతో కమ్యూనిస్టుల మద్దతుతో స్వల్ప మెజారిటీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలిచారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికలు చిత్తుగా ఓడిపోయారు. అప్పటినుంచి తమను పట్టించుకోవడమే మర్చిపోయారని ఆయనపై గరం గరం అవుతున్నాయి గులాబీ శ్రేణులు. కొద్ది రోజులుగా మునుగోడు గులాబీ తోటలో కొట్లాట ఆగడం లేదు. నియోజకవర్గంలో ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. వర్గాలుగా విడిపోయారు బీఆర్ఎస్ నాయకులు. కూసుకుంటకు వ్యతిరేకంగా జట్టు కట్టి అసమ్మతి వ్యక్తం చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో అనేక చోట్ల కార్యకర్తల మధ్య వైరాలు ముదురుతున్నాయి. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆయన అనేక అడ్డదారులు తొక్కారట. పోలీసులు ఆఫీసులతో ప్రత్యర్థులపై ఒత్తిళ్లు చేయించారట. కూసుకుంట్లకు జనమంటే గౌరవం లేదు, ప్రజా తీర్పంటే లెక్కలేదు, ఆత్మ పరిశీలన అస్సలు చేసుకోరని ఆయన సన్నిహితులే గుసగుసలాడుతున్నారు. మునుగోడు ఓటర్లు చిత్తుగా ఓడగొట్టిన ప్రభాకర్ రెడ్డి మాత్రం తీరు మార్చుకోవడం లేదట. దీంతో రేవంత్ సర్కారుపై వ్యతిరేకతతో బీఆర్ఎస్ లో చేరాలని లోకల్ పబ్లిక్ భావిస్తున్నారట. కానీ సరైన లీడర్ లేకపోవడంతో కారెక్కాలంటేనే భయపడుతున్నారట. కూసుకుంట పేరు చెబితేనే హడలెత్తిపోతున్నారట. పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలపై కేసులు పెట్టిన చరిత్ర ఆయనది. అహంకారం, పొగరుతో ప్రవర్తిస్తారని సొంత క్యాడరే ఓపెన్ గా గుసగుసలాడుతోంది. ఇక మునుగోడు బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వివిధ మండలాల్లో సిట్టింగులకు ఆశావహులకు మధ్య కొట్లాటలు చోటు చేసుకుంటున్నాయి. పలుచోట్ల మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. సోషల్ మీడియా వేదికగా ఒక వర్గంపై మరో వర్గం దుష్ప్రచారం చేసుకుంటోంది. వ్యక్తిగత పరువుతో పాటు పార్టీ పరువును కూడా తీస్తున్నారని అపవాదం మూటగట్టుకున్నారు కూసుకుంట్ల. మునుగోడులో నేతల మధ్య విభేదాలు క్షేత్రస్థాయి కార్యకర్తల్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా గ్రూపులు కట్టారు. సొంతంగా కార్యక్రమాలు చేసుకుంటూ ఉండడంతో ఎవరి దగ్గరికి వెళితే ఏమవుతుందో అనే భయంతో కొందరు కార్యకర్తలు పార్టీ కార్యకలాపాలకే దూరంగా ఉంటున్నారు. మెజారిటీ గులాబీ క్యాడర్లో స్తబ్దత నెలకొంది. ఇప్పటికైనా కూసుకుంట తీరు మార్చుకుని నియోజకవర్గంలో యాక్టివ్గా ఉంటారో లేక కొత్త నాయకుడికి పగ్గాలు అప్పగించేలా చేస్తారో చూడాలి.